కాన ప్రతీపుడు అనే పుణ్యాత్ముడికి పుత్రుడిగా జన్మించేలా నాకు వరాన్ని ప్రసాదించండి అని కోరాడు. దానికి బ్రహ్మదేవుడు నీవు కోరుకున్నట్టుగానే జరుగుతుంది అని ఆశీర్వదించాడు. కొంతకాలానికి బ్రహ్మవాక్కు ప్రకారం హస్తినాపురానికి రాజైన ప్రతీపుని భార్య సునందకు వీరభీషుడే శంతనుడిగా జన్మించాడు. శంతనుడు పెరిగి యుక్త వయసుకు వచ్చిన తరువాత శంతనుణ్ణి హస్తినాపురానికి రాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేసి ప్రతీపుడు రాజ్యాన్ని వదిలిపెట్టి తపస్సు చేసుకోవడానికని అడవులకు వెళ్లిపోయాడు. శంతనుడు ప్రజల శ్రేయస్సే పరమావధిగా మార్చుకుని రాజ్యపాలన చేస్తున్నాడు. అతని పాలనలో హస్తినాపురం సిరి సంపదలతో అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉంది. అయితే ఒకసారి శంతనుడు వేటకోసమని గుర్రం మీద అడవులకు ప్రయాణమయ్యాడు. శంతనుడు గుర్రం మీద అలా వెళుతుండగా తనకి గంగానదీ తీరాన నిలబడి ఉన్న ఒక అత్యంత అందమైన యువతి కనిపించింది. ఎంతటి వారినైనా